అవాయిడ్ చేశాను. పల్లీలు నువ్వులు వేయట్లేదండి. ఓన్లీ మినప్పప్పు, శనగపప్పు, కొంచెం కందిపప్పు, మిరియాలు, జీలకర్ర అండ్ నెక్స్ట్ ధనియాలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి మాడకూడదండి. జస్ట్ కలర్ కొంచెం చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది మనకి. ఆరామతో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మాడకుండా చూసుకోవాలి. మీడియం మంట మీద ఫ్రై చేసుకోండి. ధనియాలు, ఎండుమిర్చి వేసుకున్నాను. మిరియాలు వేసాం కదా, సో ఎండుమిర్చి తక్కువగా వాడుతున్నాను అనమాట. మీకు కావాలి ఇంకా ఎక్కువగా కారం అంటే స్పైసీగా మీరు మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులో నువ్వులు, పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ పల్లీలు వేయడం వల్ల త్వరగా పుచ్చు వచ్చేస్తుందండి. ఇన్స్టెంట్గా మనకు అప్పటికప్పుడు వాడుకోవడానికి అయితే ఓకే. ఇది మనం ఎక్కువ రోజు స్టోరేజ్ చేసుకుంటాం. ఇప్పుడు వర్షాకాలం సీజన్ కదా, చల్లగా కోల్డ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి పొడి రోజు కొంచెం ఒక స్పూన్ మనం పొద్దున్న వేడన్నంలో కానీ దోశలు, ఇడ్లీలు దాంట్లో కానీ వేసుకొని తినేస్తే కోల్డ్ అనేది మనకి తెల్లగా ఎఫెక్ట్ అవ్వదు. సర్ది, జలుబు నుంచి ఉపశమనంగా ఉంటుంది. ఒకవేళ మనం చారు కాచుకున్నా కూడా అందులో కూడా ఇది ఒక స్పూన్ వేసేసుకుంటే టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది. సో ఈ పప్పులో మిరియాలు, ఎండుమిర్చి కానీ ధనియాలు, జీలకర్ర వేసుకున్నాం కదా, అది పొడి కొట్టుకున్నాక కొంచెంగా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకొని ఇందులో మిక్స్ చేసి పెట్టుకోవాలండి. అంతే, ఇంకెప్పుడు పడితే అప్పుడు హ్యాపీగా తినవచ్చు. మనం మెయిన్తో ఏంటంటే కొంతమంది నెయ్యితో కూడా తింటారు, అలా కూడా తినచ్చు. వేరే అన్నంలో నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తినేయచ్చు. ఇంకా మెయిన్గా అయితే టిఫిన్లోకి చాలా చాలా బాగుంటుంది. అన్నిటికీ స్టఫ్ సైడ్ డిష్గా కూడా యూజ్ చేయొచ్చు. సైడ్ డిష్ అంటే పొడి కొంతమంది తింటారు కదా, మిరియాల పొడి, గన్ పౌడర్, ధనియాల పొడి, కొబ్బరి పొడి అని టిఫిన్లో నంచుకొని చాలా బాగుంటుంది. చూడండి మంచి అరమా వచ్చేస్తుంది నాకైతే. కరివేపాకు కూడా లాస్ట్లో వేసుకోవాలి. ఇది కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అండి. పచ్చిది వేస్తే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, ఫాస్ట్గా మొత్తం పారిపోతుంది. కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసి ఇది కూడా కొంచెం క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలాగే ఫ్రై చేసుకుంటామండి. కొంతమంది బ్రాంచెస్ పొడి చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటారు, మీరు అలా కూడా వేసుకోవచ్చు. నేను 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నాను. ఇంకా దీన్ని పొడి కొట్టేద్దాం. ఏంటి ఎప్పుడైనా ఫుల్గా చల్లగా అయిపోయిన తర్వాత కొట్టాలండి. ఇప్పుడు నేను చల్లారి పెట్టాను ఇంతసేపు, ఇప్పుడు పొడి కొడుతున్నాను. అండ్ ఇది ఎక్కువ రోజులు మరీ స్టోర్ చేసుకోకుండా ఎంత త్వరగా ఫ్రై చేసుకొని మళ్ళీ అలా ఫ్రెష్గా చేసుకోండి. ఏంటంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు ఉండే టేస్ట్ ఎంతైనా స్టోరేజ్ చేసుకున్నప్పుడు పోతుందని నా ఉద్దేశం. చిటికెడు పసుపు వేసాను, సరిపడా ఉప్పు వేసానండి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం రాగా పొడి చేసుకోవాలి. పప్పుల పొడి కదా చాలా బాగుంటుంది, అలా పంటికి తగులుతుంది, నోటికి టేస్ట్గా. మీకు ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. ఇలా కవర్ కానీ పేపర్ కానీ పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి తీసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఇది ఇంట్లో గ్రైండ్ అవ్వాలండి, ఏమీ పట్టలేదు. అది మనం ప్లేట్ పెట్టుంటే అంత పట్టేసి మనకి క్లీన్ చేసేటప్పుడు ప్రాబ్లమ్గా ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోతుందండి ఘాటుగా. చూడండి, ఈజీ విత్ క్లీనింగ్. అయ్యా అండి, మన పొడితో పాటు తినాల్సిన వేడి ఇడ్లీలు. ఇడ్లీ ఏంటి కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది సంథింగ్ అనుకుంటున్నా, మరేం స్పెషల్ లేదండి. చాలా చాలా స్పెషల్ ఉంది. ఏంటంటే చూడండి ఎంత బాగా వచ్చాయి ఇడ్లీలు. మినపప్పుతో పాటు ఒక 2-3 పిడికల్లో ఉల్లిపాయలు కూడా వేసాను. ఈ సీజన్కి వేడిగా అవి తింటే చాలా బాగుంటుంది కదా. ఉల్లిపాయలు కానీ అలా తినలేమండి, గుగ్గిలను పెడతాము, పప్పు, సాంబార్, రసం అలా చేస్తుంటాము. నేను ఈ విధంగా ట్రై చేశానండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేలా రెగ్యులర్గా చేస్తుంటాను. మినపప్పుతో పాటు ఒక 2-3 పిడికల ఉల్లిపాయలు నైట్ నానబెట్టేస్తాను. మనం పప్పు పొడితోటి ఇవాళ ఇడ్లీ లాగించేద్దాము. చాలా వేడిగా ఉంది. సూపర్ అండి బాబు, చెప్పడం కాదు చేసుకొని తిని చూసి చెప్పండి. సూపర్, కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఇది వర్షం, తుఫాన్, సూపర్ బెస్ట్ కాంబినేషన్. దీంతోపాటు మమ్మీకి టమాటా చట్నీ కావాలంట, టమాటా చట్నీ కూడా చేసేస్తాను. నెక్స్ట్ పోస్ట్ చూసేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.